ఆద్యంతం ఆధ్యాత్మిక పరవశం. దీక్ష విరమణల సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ ఆలయం. మళ్ళీ ఏడాది దీక్షతో పిల్లా పాపలను తీసుకుని నీ కొండకు వస్తామని భవానీలు అమ్మవారిని వేడుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఇవాల్టితో దీక్ష విరమించేందుకు పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. దీంతో కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎర్రటి దుస్తులతో భవానీలతో ఆలయం కిటకిటలాడుతుంది. వీకెండ్ కావడంతో భవానీ మాలదారులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. దీంతో జై దుర్గా జై జై దుర్గా భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. తెల్లవారుజాము నుంచే భవానీ మాలదారులు విజయవాడకు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మను దర్శించుకొని దీక్ష విరమిస్తున్నారు. ముందుగా గిరి ప్రదక్షిణ చేసుకుని ఆపై అమ్మ దర్శనం కోసం క్యూలైన్లలో భవానీలు పెద్ద సంఖ్యలో వేచి ఉంటున్నారు. దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కొండ దిగువకు చేరుకుని ఇరుముడులు సమర్పిస్తున్నారు. ఇక భవానీల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు, కేశఖండనశాల, ఘాట్లలో షవర్ బాతులు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, 3 హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 11 నుంచి దీక్ష విరమణలు ప్రారంభం కాగా 15వ తేదీ వరకు ముగియనున్నాయి. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు మొదలయ్యాయి. ఇక భవానీలు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. కుమ్మరిపాలెం మొదలు బ్రాహ్మణ వీధి, రద్దం సెంటర్ వరకు పలు ప్రధాన కూడళ్లు, అపార్ట్మెంట్లు, భవన సముదాయాల వద్ద పలు భక్త బృందాలు, సేవా బృందాలు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, పాలు, పండ్లు, ఫలాలను అందిస్తూ సేవలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో సీనా నాయక్ గిరి ప్రదక్షిణ మార్గంలో బైక్పై తిరుగుతూ భవానీలతో మాట్లాడారు. ఇబ్బందులు, సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఇక ప్రతి ఏటా భవానీల సంఖ్య పెరుగుతుండడంతో ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 7 లక్షల మందికి పైగా భవానీలు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేశారు. భవానీలకు మంచినీరు, నిత్యాన్న ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. 19 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 4,000 మంది పోలీసు భద్రతా సిబ్బందిలో పాలు పంచుకుంటున్నారు. ఇక 370 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవానీల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని ఆర్డినెన్స్ సేవలను అధికారులు నిలిపివేశారు. Hey!